హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. తండేల్ బ్లాక్ బస్టర్ సునామీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ని, మా వ్యాలంటైన్స్ వీక్ని, ఓవరాల్గా మా అందరి ఎక్స్పీరియన్స్ని మరింత రెట్టింపు చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మన స్పెషల్ కపుల్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ టుగెదర్ హియర్ టునైట్. మా అందరికీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఇచ్చారు శోభిత గారి అపియరెన్స్ ఇవాళ ఇక్కడ. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్ హియర్ టుడే. సో మరి తండేల్ రాజు సక్సెస్ని పంచుకోవడానికి విచ్చేసిన శోభిత గారికి మరొక్కసారి స్పెషల్ వామ్ వెల్కమ్ చెప్పేస్తూ, తండేల్ యూనిట్ మొత్తానికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ సునామీ. తండేల్ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మనల్ని ఎలా అయితే కట్టిపడేస్తూ వచ్చిందో, ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతూ వచ్చిందో, తండేల్ సినిమా ఎలా ఉండబోతోంది అని మన అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, బన్నీవాస్ గారి దగ్గర నుంచి, చందు మొండేటి గారి దగ్గర నుంచి అందరూ చేసిన ఎన్నో ప్రామిసెస్కి మించి ఈ సినిమా ప్రేక్షకులందరినీ థియేటర్స్లో మ్యాజికల్గా మెస్మరైజ్ చేస్తుండడం అనేది తండేల్ సాధించిన విజయం అని చెప్పాలి. సో మరొక్కసారి టీం మొత్తానికి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, మామూలుగా వ్యాలంటైన్ వీక్ అంటేనే అందరూ ఆ లవ్ ఫీల్లోనే ఉంటారు. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని అనుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాము. అయితే ఈసారి లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ మాత్రమే కాదు, లవ్ ఈజ్ ఇన్ వాటర్ ఆల్సో అని ఈ తండేల్ చూపించింది. సో సముద్రంలో జరిగేటువంటి ఒక ప్రేమ కథగా అటు పేట్రియాటిజంని, ఇటు ప్రేమని కలిపి తీసుకొచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రేక్షకులందరికీ ఎంత నచ్చాయి అనేది ఈరోజు రికార్డ్స్ కూడా చెప్తున్నాయి, ఫుట్ఫాల్స్ కూడా చెప్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ నాగ చైతన్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఫాస్టెస్ట్ 50 crores ఇన్ యువర్ కెరియర్. సో అక్కినేని అభిమానులందరూ ఇలాంటి ఒక సక్సెస్ కోసం ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆకాశాన్ని అంటే సక్సెస్ని ఇచ్చేశారు నాగ చైతన్య గారు. వెరీ వెరీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు యూ. సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత డెడికేటెడ్గా ఆ రాజు పాత్రలోకి వెళ్ళారో మేమందరం చూసాము స్క్రీన్ పైన. వి ఆల్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ అపియరెన్స్ యాజ్ రాజు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ మా భుజితల్లి వాళ్ళు ఇక్కడ మిస్సింగ్ రాలేకపోయింది. అఫ్ కోర్స్ తను రియల్ భుజితల్లి, తను రియల్ భుజితల్లి ఈజ్ హియర్ మాకు. సో ఎస్, మరి తండేల్ సినిమా ఈరోజు ఇంత మంచి రియాక్షన్స్, ఇంత మంచి రెస్పాన్సెస్ వస్తున్న సందర్భంగా ఈరోజు టీం మెంబర్స్ అందరూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి అండ్ బోల్డ్ అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేసారు. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ మాటలతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మహేష్ గారికి ముందుగా వెల్కమ్ చెప్పేసి మంచి ఎనర్జెటిక్ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. మహేష్ గారు, ఆల్రెడీ మీ స్పీచ్ ఎలా ఉండాలో కూడా నేనే డిసైడ్ చేసేసానండి. చెప్పాలి. స్పీచ్ ఇవ్వలేదులేండి, థ్యాంక్స్ చెప్తే సరిపోతాను. ఫస్ట్ అరవింద్ సార్కి చెప్పాలండి, అల్లు అరవింద్ సార్కి. ఎందుకంటే నేను లాస్ట్ టైము బాలకృష్ణ సార్ 50 years ఆ ఫంక్షన్లో కలిసినప్పుడు, సెలబ్రేట్ చేస్తున్నప్పుడు చిరంజీవి సారు, బాలకృష్ణ సార్ ఉండగా ఆ పక్కన అల్లు అరవింద్ సార్కి నమస్కారం పెడితే ఆయన అన్నారు, ఒరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు, చాలా మంచి పేరు వస్తుంది అన్నారు. రంగస్థలానికి చిరంజీవి సార్ చెప్పారు ఫస్ట్ కాంప్లిమెంటు, తండేలుకి మన అరవింద్ సార్ చెప్పారు. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నానండి, బన్నీ సార్ కెరియర్లో పుష్ప, రామ్ చరణ్ గారి కెరియర్లో రంగస్థలం, నాగ చైతన్య గారి కెరియర్లో తండేల్. అంటే మన లైఫ్లో చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం, కానీ ఆ క్యారెక్టర్స్లో మనం కనపడడం వేరు, క్యారెక్టర్ కనపడడం వేరు. అంతకుముందు ఈ స్టార్స్ ముగ్గురు వాళ్ళ కనపడేవారేమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మాత్రం ఆ క్యారెక్టర్సే కనపడ్డాయి. అంత మంచి పేరు వచ్చింది ఈ 3 క్యారెక్టర్స్కి. తర్వాత మన చందు మొండేటి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. సినిమా నేను ఇప్పుడు 3 సార్లు చూశాను. నాకు ఒక డైలాగ్ ఉంటుంది అందులో, దేశానికి సరిహద్దులు ఉన్నాయి కానీ మా దురదృష్టానికి మాత్రం హద్దులు లేవు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన రియల్ లైఫ్లో ఆయనకి ఎంత పెయిన్ ఉంటే ఆయన డైలాగ్ రాస్తారు. అంటే ఒక డైలాగ్ ఈక్వల్ టు మొత్తం ఆ మత్స్యకారుల కష్టాన్ని ఒక డైలాగ్లో ఆయన చెప్పారు. చాలా చాలా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కానీ ఆయన చూసి నేను ఏమన్నా నేర్చుకోవాలంటే ఒకటే నేర్చుకుంటాను డైరెక్టర్ సార్ని.
ఒక ఫిమేల్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ నాకు మతిపోద్ది. అంటే చాలా ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మిస్ అవ్వకుండా సినిమాలో బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు. ఆ సెన్సిటివ్ లైన్ ఎక్కడని ఒక్క దుక్కును కూడా ఒక ముద్దు పెట్టకుండా హీరో హీరోయిన్కి ఒక అద్భుతమైన కథ చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. నెక్స్ట్ మన అశ్విని దత్ సార్ ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్. 6 సినిమాలు ఇచ్చారు, మీ బ్యానర్లో 6 హిట్లు అయినాయి సార్. చైతన్య సార్, మీ కెరియర్లో నేను రారండో వేడికి చూద్దాం చేశాను. రారండో వేడికి చూద్దాం హిట్ అయింది, మజిలీ హిట్ అయింది, ఈ తండేలు కూడా హిట్ అయింది సార్. మీరు ప్రతి సినిమాలో నన్ను పెట్టుకోండి సార్. థ్యాంక్స్ అండి అందరికీ. మన సత్య సార్కి, ఎగ్జిక్యూటివ్ గారికి, సందీప్ గారికి, నరేంద్ర సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు. నరేంద్ర సార్కి, చరణ్దీప్ గారికి, శివాకి, నూకరాజ్కి, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే యోగి అన్న. నాకు ఆ యాక్సెంట్ బేసిక్గా నన్ను అందరూ ఏ క్యాటర్ ఇచ్చినా ఒరే మాట్లాడితే ఎందుకురా నువ్వు అమలాపురం వెళ్ళిపోతావు అనేవారు. ఆ యోగి అన్న మాత్రం నన్ను ఆ శ్రీకాకుళంలోనే ఉంచాడు. ఆ స్లాంగ్లో నేను కనపడకుండా క్యారెక్టర్ కనపడేలా చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, కార్తీక్ అన్న కానీ, మన కోడేటర్ విజయ్ గారికి, కిరణ్ గారికి, అందరికీ పేరు పేరున, మన జ్యోతి గారికి, ఇంకా పేర్లు గుర్తురావట్లేదు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, నేను ఎవరైనా మర్చిపోయింటే 24 డిపార్ట్మెంట్లకి ఇందులో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ కష్టం ఉంది, మీ టెక్నీషియన్స్ కష్టం వల్ల ఈ సినిమా ఎంత సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గే థాట్స్. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే రంగస్థలం తర్వాత అందరూ మెసేజ్లు పెట్టడమే, ఒరే సరైన క్యారెక్టర్ చేయట్లేదురా అన్నారు. ఇన్ని ఏళ్ళకి నువ్వు రంగస్థలం తర్వాత అద్భుతమైన రోల్ చేసేవారు అని మెసేజ్లు పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోమంటున్నారు. నా దగ్గర ఆధార్ కార్డు రెడీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ.